ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతం కథ. దాదాపు 7 మండలాలు 800 గ్రామాలకు పైగా ఉన్నటువంటి 7 లక్షల జనాభా కథ ఇది. తరతరాలుగా తమ కోసం పోరాటం చేసినటువంటి ప్రజల కథ ఇది. అటు తూర్పు కనుమలకు ఇటు బంగాళాఖాతానికి మధ్య ఉన్నటువంటి ప్రాంతం దాదాపుగా ఒక సాసర్లా ఉంటుంది. లోతుగా ఉండడం వల్ల ఇక్కడ ఎన్నో పండ్ల తోటలు, పూల తోటలు ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని ఉద్యానవనంగా పిలిచేవారు. కాలక్రమేణా ఉద్యానవనం కాస్త ఉద్దానంగా మారింది. అవును, ఇది ఉద్దానం కథ. ఇది ఉద్దానం ప్రజల కథ, ఉద్దానంలో ప్రజలు గెలిచిన కథ. ఈరోజు ఈ కథ మీకు నేను చెప్తాను. ఉద్దానం ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది కిడ్నీ సమస్య. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు విచిత్ర వ్యాధితో బాధపడుతున్నారు. పిల్లలు, పెద్దలు కిడ్నీలు చెడిపోయి డయాలిసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆడ మగ తేడా లేకుండా కిడ్నీ వ్యాధులతో ఉద్దానం ప్రాంతంలో వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రాంతంలోని కిడ్నీ వ్యాధికి అసలు కారణం ఏంటని పరిశీలిస్తే ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. అయితే వీళ్ళు తాగే నీటిలో నైట్రోజన్, నైట్రైట్, సిలికాన్ మూలకాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ మూలకాలు ఎక్కువగా ఉన్న నీటిని తాగడం వల్లే వీరికి తీవ్రమైన కిడ్నీ సమస్యలు వస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఉద్దానం ప్రాంతం ఒక సాసర్లా సముద్ర మట్టానికి చాలా దిగువన ఉంటుంది. ఓవైపు తూర్పు కనుమలు, మరోవైపు సముద్రం ఉండటంతో కఠిన మూలకాలు ఈ ప్రాంతంలోని భూగర్భ జలాల్లో కలిసిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపు కొత్తూరు ఈ 7 మండలాలను ఉద్దానం అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో మొత్తం 807 గ్రామాలు, పలాస, ఇచ్ఛాపురం 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా క్రానిక్ కిడ్నీ వ్యాధి దాదాపు 17.2% మందికి ఉన్నట్టు అంచనా. ఇక ఉద్దానంలో మొత్తం జనాభాలో 35% నుండి 40% వరకు క్రానిక్ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు అంచనా. ఉద్దానం గురించి మాట్లాడే సమయంలో ప్రతి ఒక్కరూ పలాస గురించి తప్పకుండా మాట్లాడతారు. ఎందుకంటే పలాస ప్రాంతంలోనే ఎక్కువగా ఉద్దానానికి సంబంధించినటువంటి కిడ్నీ ఎఫెక్ట్ ఉంది. ఈ ప్రాంతం నుంచే పలాస అనేటువంటిది ఎక్కువగా ఉద్దానానికి సంబంధించినటువంటి బాధితులకు ఒక కేంద్రంగా నిలిచింది. నాతో పాటు కొంతమంది ఉన్నారు. ప్రస్తుతం నేను మాకన్పల్లి అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నాను. నాతో పాటు కొంతమంది ఉన్నారు. మీ పేరేంటండి? రాపకప్పల స్వామి. ఎందుకండి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోవడం, కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? వాటర్ మీద అంత అంటారు సార్. వాటర్ మీద కిడ్నీ ఎక్కువ రేజ్ అయిపోతుంది. మరి ఇంకా ఆ వాటర్ మీదే కారణము అదే. మీరు హాస్పిటల్ వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు వాటర్ మీద అన్నారు. వాటర్ మీద అంటే మరి ప్రతి ఒక్కరు తాగుతాండ్రు. ఈ ఊర్లో కొంత మనిషికి అవుతున్నాయి. లక్షణాలు ఎట్లా వస్తాయి? ఏమి ఇబ్బంది కనబడుతుంటుంది? శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి? శరీరంలో కాలు పొంగడము, ఒంటికి వీక్నెస్, జ్వరం రావడము, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. వాంతులు వస్తాయి, ఇవి వస్తాయి. నాతో పాటు గ్రామ సర్పంచ్ కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఎంతమంది అంటే ప్రతి గ్రామంలో ఎంతమంది ఎఫెక్టెడ్ అయిన వాళ్ళు ఉంటారండి? సుమారు సార్ మా పంచాయతీకి వస్తాడికి సుమారు ఒక 70-80 మంది ఉండేవాళ్ళు. ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయండి ఎక్కువగా వీళ్ళలో? ముఖం వాపులు, ఒళ్ళు వాపులు, కాలు వాపులు, తర్వాత బలహీనం ఎక్కువ పడిపోతారు అనమాట. ఈసారి మనం అర్థం చేసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ టెస్ట్లు ఇవన్నీ చేసేటప్పటికి ఏంటంటే ఇది కనిపిస్తుంది అనమాట. గవర్నమెంట్ ఇప్పుడు దాని మీద బాగా స్పందించారు. నెలకి 10,000 రూపాయలు ఇవ్వడము, అది చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ బండి ఒకటి పెట్టున్నారు సార్, అప్ అండ్ డౌన్ డయాలసిస్ తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు. అది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు తగ్గుతున్నాయండి? అప్పటికన్నా ఇప్పుడు తగ్గింది సార్. ఈ వాటర్ ప్రాబ్లం వల్ల ఎప్పుడైతే ఈ వాటర్ అన్నారో, వాటర్ అయిన తర్వాత మనకు మినరల్ వాటర్ సప్లై ఎప్పుడైతే మనకు అయిందో అప్పటి నుండి కొత్తవి అయితే లేవు, కానీ పాతవే అలా కంటిన్యూ అవుతున్నాయి. కేవలం ఒక ఉద్దానంలో ఉన్నటువంటి 7 మండలాల సమస్యగానే దీన్ని ప్రభుత్వం చూడలేదు. చాలా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకు మంచినీళ్ళు ఇవ్వడము, అట్ ద సేమ్ టైం డయాలిసిస్ ఇవ్వడం అనేటువంటిది 2 విధాలుగా చేయాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఉద్దానం ప్రజల సమస్య నివారణ కోసము ప్రభుత్వం ఏం చేసింది, ఎటువంటి చర్యలు తీసుకుందో అనేటువంటిది ఇక్కడ నుంచి బయలుదేరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో జరిగినటువంటి వాటర్ తీసుకురావడం కావచ్చు, ముఖ్యంగా పలాసలో ఒక ఆసుపత్రి పెట్టడం కావచ్చు, ఏ విధంగా ఈ ఉద్దానం సమస్య మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక పరిష్కారం వేదికగా ఉన్నాయో మనం చూసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం.
ఉద్దానం ప్రాంతంలోని ఏ గ్రామానికి వెళ్ళినా 5 నుంచి 10 మంది డయాలసిస్ పేషెంట్లు మనకు కనిపిస్తారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఉద్దానంలో ఉన్నటువంటి ఈ ఏదైతే సమస్య ఉందో దాంతో ఫైట్ చేస్తున్నారు. నాతో కొంతమంది ఉన్నారు. మీ పేరేంటమ్మా? రుక్మిణి. ఎప్పటి నుంచి సమస్య ఉంది మీకు? 3 సంవత్సరాల. ఎట్లా అనిపించింది? అంటే ఫస్ట్ డయాలసిస్ అయ్యి 3 సంవత్సరాల అవుతుంది. దానికి ముందు నుండి ఒక 4 సంవత్సరాల ప్రాబ్లం మెడిసిన్ వాడాము. 5 సంవత్సరాలు. దీనికి ఎందుకు వచ్చిందని అన్నారు డాక్టర్ల సమస్య? వాటర్ వల్ల వచ్చింది, దేని వల్ల వచ్చింది మరి తెలియదు కదా మాకు. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు కొంచెం ఓకేనా? చేతులు ఫెస్టులలో పోయావు కాబట్టి బాడీలో పెట్టిన కానండి ఇప్పుడు జ్వరం తగ్గట్లేదు, బాడీ ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఓకే, మీకు ప్రాబ్లం ఏందని ఎట్లా గమనించారు? మీకు ఎలా తెలిసింది? జ్వరం రావడం వల్ల టెస్టులు చేస్తే అప్పుడు తెలిసింది. 16 సంవత్సరాల పిల్లల నుంచి 30-35 సంవత్సరాలు ఉన్నటువంటి యుక్త వయసులో ఉన్న వాళ్ళకు కూడా దీని ఎఫెక్ట్ కనిపిస్తోంది. మనం డాక్టర్లతో మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఈ లక్షణాల గురించి ఏం చెప్తారో ఒకసారి మనం వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉద్దానం బాధితులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం పలాసలో 200 పడకల రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ ఆసుపత్రిలో 42 మంది వైద్యులను, 60 మంది నర్సులతో పాటు 60 మంది సహాయక సిబ్బందిని నియమించారు. 1000 మందికి ఈ ఆసుపత్రిలో వైద్యం చేయడంతో పాటు ఉచితంగా ఈ రీసెర్చ్ సెంటర్లో నెఫ్రాలజీ, యూరాలజీ, డయాలసిస్, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్ సౌకర్యాలు సమకూర్చారు. ఇక్కడ క్రానిక్ కిడ్నీ డిసీజ్లకు అధునాతన వైద్య చికిత్స అందుతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగున ఉన్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్లకు చెందిన వేలాది మంది రోగులు ఇక్కడ వైద్య సేవలు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం నేను పలాసలో ఉన్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడికి ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉంటున్నాయి, ఇక్కడ సర్వీసెస్ ఎలా ఉన్నాయో చెప్పడానికి నాతో పాటు సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ గారు ఉన్నారు. నమస్తే మేడం. మేజర్గా రోజు ఎంతమంది ఇక్కడికి పేషెంట్ వస్తుంటారు మేడం? డయాలసిస్కి 60 పర్ డే, 60 పేషెంట్స్ పర్ డే. ఓపీ 50+. ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు మేడం ఇక్కడికి? యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ గ్రూప్ వస్తుంది. ఉద్దానం గురించి చాలా డిస్కషన్ జరిగింది, చాలా రీసెర్చ్ జరిగింది, చాలా మంది పేపర్స్ సబ్మిట్ చేశారు. బట్ ఏంటి మెయిన్ రీజన్ అనేటువంటిది, వాటర్ అనేటువంటిది మెయిన్ రీజన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా ద రీజన్ ఈజ్ నాట్ యెట్ ఫౌండ్. ఇంకా రీసెర్చ్, అందుకనే ఇది కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని గుర్తించి పెట్టడం అయింది. ఏంటి మేడం, అంటే ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయి మేడం? కిడ్నీ రిలేటెడ్ ఉన్నాయి, ఇంకేదైనా లక్షణాలు గుర్తించారా మేడం? మోస్ట్లీ కిడ్నీ రిలేటెడే ఉన్నాయండి. ఎస్పెషల్లీ వాళ్ళు డయాలసిస్ కానీ ఎస్పెషల్లీ దే హ్యావ్ బ్రెత్లెస్నెస్ అవనివ్వండి, ఈడిమా అవనివ్వండి, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమే వస్తున్నాయి. అంటే ఎట్లా ఐడెంటిఫై అవుతుంది మేడం ఇది? వాళ్ళకి సంబంధించినటువంటి శరీర సత్వ పడిపోతుందా, ఫీవర్స్ వస్తున్నాయా, ఎటువంటి వాళ్ళ దగ్గర ఎటువంటి లక్షణాలు కనబడుతున్నాయి? యూజువల్గా కిడ్నీస్ హైపర్ టెన్షన్ వలన కానీ డయాబెటీస్ వలన కానీ వస్తుంది. ఇక్కడ అటువంటి ఇది లేకుండానే యంగ్ ఏజ్ గ్రూప్లో అదిని జస్ట్ లైక్ దట్ కిడ్నీస్ ఫెయిల్ అయ్యి వస్తున్నాయి. బికాస్ ఆఫ్ ద స్క్రీనింగ్ అవి సెంటర్స్ కూడా పెట్టి చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ రీసెర్చెస్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. సో రీజన్ ఈజ్ ఎట్ టు బి ఫౌండ్. బట్ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు డయాలసిస్ పేషెంట్స్ ఎలాగ ఉంటున్నారు, మిగిలిన వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మేడం? ఏదైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారో, ఇంకా డయాలసిస్ వరకు రారు, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? మెడికల్ ట్రీట్మెంట్, వాళ్ళు క్రియాటినిన్ లెవెల్స్, యూరియా లెవెల్స్ అవి చూసుకొని దానికి ట్రీట్ చేస్తారు డ్రగ్స్ ఇచ్చి. లేదంటే అది ఇంకా ఎక్సెస్ అయితే కనుక డయాలసిస్కి తీసుకెళ్తారండి. సో ఇనీషియల్గా స్టార్ట్ చేస్తారు, ఏవి ఫిస్ట్లా అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత చేసిన తర్వాత మెయింటెనెన్స్ హీమోడయాలసిస్కి రికమెండ్ చేస్తారండి. యాజ్ ఎ డాక్టర్గా, మీరు ప్రాక్టీసింగ్ డాక్టర్గా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మీ ఎక్స్పీరియన్స్తో ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ పెట్టడం వల్ల ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా పీపుల్స్లో ఎటువంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మేడం? చాలా అండి, దే ఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ అనమాట. వాళ్ళు వచ్చి ఎంతో ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసాలు కోర్చి శ్రీకాకుళము, వైజాగ్ వెళ్ళేటప్పటికి వాళ్ళ ఖర్చులన్నీ తగ్గిపోయి దే ఆర్ కమింగ్ హియర్ డైరెక్ట్లీ. కొన్ని సమయాల్లో ఏవి ఫిస్ట్లో ఫెయిల్ అవుతుంది, లేకపోతే పర్మాక్యాత్ ఫెయిల్ అవుతుంది అంటే సింపుల్ ప్రొసీజర్స్ కూడా వాళ్ళు అంత దూరం ప్రయాణం చేయాల్సి లేకుండా ఇక్కడే ట్రీట్మెంట్ దొరుకుతుంది, డయాలసిస్ అవుతుంది. దే ఆర్ వెరీ హ్యాపీ.
ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ గ్రేట్ఫుల్ టు ద గవర్నమెంట్ అని చెప్పి ఇంకొక విషయం, చాలా మంది డాక్టర్స్ ఇంత దూరం పలాసలో వచ్చి పనిచేయడానికి కూడా ఇబ్బంది పడడం, ఇలాంటి వాళ్ళ స్టాఫ్ చాలా మంది ఇక్కడ ఉన్నారు. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనం చూడొచ్చు పలాస లాంటి ఏరియాలో పనిచేయడానికి కూడా చాలా మంది ఇక్కడ డాక్టర్స్కి వచ్చారు. ఇక్కడ ఎటువంటి డాక్టర్స్కి వైజాగ్ లేదంటే వేరే సెంటర్ కావాలనో చాలా మంది వెళ్ళిపోతుంటారు. బట్ ఇక్కడ ఉండి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఎగ్జిస్టింగ్ కిడ్నీ బాధితులు ఉన్నారో వాళ్లకు సర్వీసెస్ అందిస్తుంది. వీళ్ళు మాత్రమే కాకుండా వచ్చేటువంటి జనరేషన్స్కి కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా మొత్తం ఉద్దానం ప్రాంతంలో మంచినీరు అందించేందుకు ప్రభుత్వం ఒక పెద్ద ప్రాజెక్టుని తీసుకొచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ద్వారా జరుగుతున్నటువంటి లబ్ధి ఏందో ఇప్పుడు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఉద్దానంలో ఉన్నటువంటి కిడ్నీ సమస్యకు అతిపెద్ద పరిష్కారం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ శుద్ధమైనటువంటి తాగునీటిని ఇవ్వడం. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో గుర్తించారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టును ఆయన ఒక పూర్తి తుది రూపం ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా ఉద్దానంలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించి 800లకు పైగా గ్రామాలకు సంబంధించినటువంటి 7 లక్షల మంది శుద్ధమైనటువంటి నీరు తాగే విధంగా నా వెనకాల ఉన్నటువంటి వంశధార ఏదైతుందో వంశధార ప్రాజెక్టు నుంచి ఇక్కడ నుంచే నీటిని తరలిస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 84 మిలియన్ లీటర్లకు సంబంధించినటువంటి నీరు ఇక్కడ నుంచి వెళ్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్లాంట్ను మేము మీకు చూపిస్తున్నాను. ఇక్కడ రికార్డు టైంలో ఈ మొత్తం ప్లాంట్ కంప్లీట్ అయింది. ఒక నాయకుడి సంకల్పానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక ఉదాహరణ నిదర్శనగా కనిపిస్తుంది. ఇటువంటి పెద్ద మోటార్ల సహాయంతో వంశధార ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఇక్కడ నుంచి దాదాపు 100 మీటర్లకు సంబంధించి ఒక పెద్ద పైప్ వేసారు. అక్కడ నుంచి మొత్తం 1200 మీటర్ల పొడవు ఉన్నటువంటి పైప్ లైన్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి ఇంటికి వాళ్ళు నీళ్లు అందే విధంగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం మనం ప్లాన్ చూడొచ్చు. ఎక్కడెక్కడ ఏ విధంగా మనం చూడొచ్చు వాటర్ అనేటువంటిది ప్యూరిఫికేషన్ జరుగుతుంది. వాటర్ అనేటువంటిది ఏ విధంగా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తుంది అనేటువంటి ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్ మ్యాప్ని కూడా నేను ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టు. తొలి విడతలో 700 కోట్ల రూపాయలు, ఆ తర్వాత రెండో విడతకు సంబంధించి మరొక 200 కోట్ల రూపాయలు పైగా దీనికి సంబంధించి ఖర్చు చేయడం జరిగింది. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ఉద్దానం ప్రజల సమస్యను తీర్చడానికి వినియోగించినటువంటి ఒక నాయకుడు వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం వచ్చిందో, కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ తీసుకెళ్ళడానికి ఒక సాధారణమైనటువంటి ప్రాజెక్ట్ కాదు. ఇక్కడ చూడొచ్చు ఈ పైప్ లైన్ అనేటువంటిది ఇది కొన్ని 100 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తాయి వాటర్. ఎందుకంటే దాదాపు 1100 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి పైప్ను వేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామానికి పైప్ వెళ్ళాలి. దాదాపు 1.5 మీటర్ వ్యాసం ఉన్నటువంటి ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ నుంచి వాటర్ను మోసుకెళ్తుంది. ఈ వాటర్ అనేటువంటిది ఇక్కడ నుంచి 32 కిలోమీటర్ల దూరం వెళ్తారు. అక్కడ మళ్ళీ వాటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది, న్యాచురల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ నుంచి వాటర్ను గ్రామాలకు తరలిస్తున్నారు. ఇది కేవలము కొన్ని దశాబ్దాల పాటు లేకుంటే కొన్ని టర్మ్స్ పాటు చేసినటువంటి కాదు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించారు. ఈ వాటర్ పైప్ లైన్ నుంచి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏ విధంగా ఇళ్లకు నీరు చేరుతుందో మనం కూడా దీంతో పాటు ట్రావెల్ చేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హీరమండలంలో ఉన్నటువంటి వంశధార ప్రాజెక్టు నుంచి దాదాపు 36 కిలోమీటర్లు ప్రయాణించినటువంటి ఈ వాటర్ వంశధార నది నుంచి వచ్చినటువంటి ఈ నీళ్ళన్నీ కూడా నా వెనుకలు ఉన్నటువంటి ఏదైతే ఒక ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్కి చేరుతాయి. ఇదంతా కూడా గ్రావిటీతో జరుగుతుంది. ఇక్కడ కూడా మోటార్లు ఉపయోగించారు. కేవలం వంశధార ప్రాజెక్టు దగ్గర మాత్రమే పెద్ద పెద్ద మోటార్లతో వాటర్ పంపింగ్ చేస్తారు. అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రీ సెటిలింగ్ ట్యాంక్లోకి వాటర్ పడుతుంది. ఇక్కడ వాటర్ అనేటువంటిది ఎక్కువగా తిరగడం వల్ల, ఎక్కువగా ఏదైతే ఫ్లో అవ్వడం వల్ల వాటర్ న్యాచురల్గా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత వాటర్ కిందికి వెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఇది మనం చూడొచ్చు. ఎంత సహజ సిద్ధంగా నీరు అనేటువంటిది ప్యూరిఫై అవుతున్నటువంటి ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఇది ఏదైతే ఉద్దానానికి సంబంధించినటువంటి కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో కిడ్నీ సమస్య రాకుండా ఉండేందుకు చేసినటువంటి ఒక ప్రయత్నము ఇక్కడ మనం చూస్తున్నాం. సహజ సిద్ధంగా ఏదైతే ఒక ప్యూరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందో ఈ ప్రక్రియ జరుగుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఇక్కడ నుంచి వాటర్ మొత్తం అలలుగా అట్లా ఫ్లో అవుతుంది. దీంట్లో వాటర్లో ఉన్నటువంటి కఠిన ఏవైతే మూలకాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసేస్తారు. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియను చూపిస్తాను. వాటర్ అనేటువంటిది పైనుంచి కిందికి ఫ్లో అవుతున్నటువంటి టైంలో వాటర్ ప్యూరిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. వివిధ ట్యాంక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ ట్యాంక్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత
క్లోరినేషన్ జరుగుతుంది. దాదాపు 1.5 మీటర్ డయామీటర్తో ఉన్నటువంటి పైప్ ద్వారా ఈ వాటర్ ఇక్కడికి చేరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఒక టర్మ్లో జరిగినటువంటి అభివృద్ధి. చాలామంది అభివృద్ధి గురించి మాట్లాడుతుంటారు. అభివృద్ధి అంటే కేవలం కొన్ని చోట్ల బిల్డింగ్లు కట్టడం కాదు, కొన్ని లక్షల మంది జనాలకు దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యను పూర్తి చేయడం అనేటువంటిది కూడా అభివృద్ధి. ఆ అభివృద్ధిని మనం ఇక్కడ కళ్ళారా చూస్తున్నాం. వాటర్ అనేటువంటిది ఇక్కడ ప్యూరిఫై జరిగి బయటికి వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతిరోజు ఇది 12 నుంచి 16 గంటల పాటు ఈ ప్రక్రియ ప్రతిరోజు జరుగుతుంది. ఇక్కడ ఇది కొన్ని దశాబ్దాల క్రితం కూడా అప్పుడున్నటువంటి పాలకులు చేసేటువంటి అవకాశం ఉండింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు అనేటువంటిది ఒక నాయకుడి సంకల్పాన్ని, నేను ప్రతిసారి ఉద్దానం అనేటువంటిది ఒక సంకల్పానికి ఎందుకు ఉదాహరణ అనేటువంటి చెప్తున్నానంటే, ప్రతిసారి ఒక నాయకుడు వచ్చినటువంటి సమయంలో మార్పు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది. ఇక్కడ ఇంకొక ట్యాంక్ కూడా ఉంది. ఆ ట్యాంక్ను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ క్లారిఫ్లోక్యులేటర్ అనేటువంటిది ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్లో కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాటర్ ఉంటుందో దాన్ని శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన తర్వాత అది ఫైనల్ టర్మ్లో ముందుకెళ్తుంది. దాదాపు ఎక్కడ చూసినా కానీ మనం చూడొచ్చు, కొండలు గుట్టలు ఉన్నటువంటి ప్రాంతము. హీరమండలం కావచ్చు, పాతపట్నం కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే మేలియాపుట్టిలో ఉన్నామో ఇది కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే, ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక హైట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెడితే ఇక్కడ నుంచి డెఫినెట్గా వాటర్ అనేటువంటిది గ్రావిటీ ద్వారా ఈజీగా వెళ్తుందనేటువంటిది సాధారణమైనటువంటి ఒక అంచనా. ఇంజనీర్స్ అందుకోసం ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ పెట్టారు. ఫైనల్గా వాటర్ ఏ స్టేజ్ నుంచి ముందుకెళ్తుందో మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం చూడవచ్చు వాటర్ ఏ విధంగా ట్రావెల్ అవుతుందో. దానికి స్టెప్స్ ఉన్నాయి. ముఖ్యంగా లోపల నీళ్లు వేగంగా వచ్చేందుకు, అదేవిధంగా ప్యూరిఫై అయ్యేందుకు స్టెప్స్ లాగా నిర్మించారు. అంటే ఒక న్యాచురల్ ప్రాసెస్లో వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ అనేటువంటిది ఇక్కడ సాఫ్ట్ అయిన తర్వాత ఏదైతే అందులో ఉన్నటువంటి కఠినమైనటువంటి మూలకాలు, దాని హార్డ్నెస్ తగ్గిన తర్వాత వాటర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫిల్టర్ బెడ్లోకి వస్తుంది. ఏ విధంగానైతే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుందో, లేకుంటే వాటర్ ఫిల్టర్ ఉంటుందో, దాంట్లో ఉన్నటువంటి ఏదైతే క్యాండిల్స్ విధంగా దాంట్లో ఏ విధంగా వాటర్ అయితే ప్యూరిఫై అవుతుందో, ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్లో వాటర్ అనేటువంటిది ప్యూరిఫై అవుతుంది. నీరు అనేటువంటిది పూర్తిగా శుద్ధిగా ఉంచబడుతుంది. వాటర్ ఫిల్టర్కి సంబంధించినటువంటి ఫిల్టర్ బెడ్ దగ్గర ఉన్నాను. ఇటువంటి ఫిల్టర్ బెడ్ ద్వారా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నీరు అనేటువంటిది పూర్తిగా శుద్ధి జరుగుతుంది. కింద ఏ విధంగా ఇసుక గులకరాలతో కూడినటువంటి ఒక న్యాచురల్ ఫిల్టర్ బెడ్ ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ బ్లాక్స్ కనిపిస్తున్నాయి. ఈ బ్లాక్స్ లోపల మొత్తం ఉన్నటువంటిది ఇసుక గులకరాలతో నింపుతారు. నీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దీని నుంచి కిందికి వెళ్తుంది. ఆ బెడ్ను దాటి కిందికి వెళ్తుంది. ఏదైనా వాటర్కి సంబంధించినటువంటి మూలకాలు కానీ వాటర్లో ఎటువంటి ప్రాసెస్ ఉన్నా అది ఇక్కడ ఆగిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి వాటర్ కింద ఉన్నటువంటి ఏదైతే ఒక మెయిన్ పైప్ లైన్ మనం చూస్తున్నామో, ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడ నుంచి వాటర్ అనేటువంటిది మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం చూడొచ్చు, ఈ పైప్ లైన్ చూస్తున్నాం. ఈ పైప్ లైన్ ద్వారా బయటికి వెళ్తుంది. చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే దాదాపు 36 కిలోమీటర్లు ఇప్పుడు మనము ఏదైతే వంశధార ప్రాజెక్ట్ నుంచి ముఖ్యంగా హీరమండలం నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి వచ్చాము. ఈ 36 కిలోమీటర్ల పొడవున కూడా చాలా చోట్ల వాటర్ని వివిధ రకాలుగా పైప్ లైన్ వేయడానికి అక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, గ్రామాలు కావచ్చు, పంట పొలాలు దాటుకుంటూ ఇక్కడ దాకా వాటర్ వచ్చింది. ఫిల్టర్ బెడ్ దగ్గర ఉన్నాను. ఫిల్టర్ బెడ్లో వాటర్ ప్రాసెస్ జరుగుతున్నటువంటి విధానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఫిల్టర్ బెడ్లో వాటర్ ప్యూరిఫై అవుతుంది. 100% ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్గా మారుతుంది. ఎటువంటి సమస్య లేదు. ఈ నీటికి సంబంధించినటువంటి సమస్య ఏదంటే, సాధారణంగా మనకు ఎక్కడైనా కానీ ఏ ప్రాంతంలోనైనా కానీ మంచినీళ్ళు అందుతుందో దానికంటే కూడా ఎక్కువ ప్యూరిఫై అయినటువంటి వాటర్ ఇక్కడ అవసరం. ఎందుకంటే వీళ్ళు చాలా కాలంగా నీటి సమస్యతోని, నీటి వల్ల శరీరంలో ఉన్నటువంటి రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వాళ్లకు న్యాచురల్ డ్రింకింగ్ వాటర్ కంటే కూడా ఎక్కువ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం అవసరం. అందుకోసమే ఇన్ని స్టేజెస్లో ఈ మొత్తం ప్రక్రియ జరుగుతోంది. ఈ వాటర్ తాగడం ద్వారా రాబోయేటువంటి జనరేషన్స్లో ఎవరికి ఉద్దానంలో సమస్య రాకూడదు అనేటువంటిది ప్రభుత్వ ఆశయం. ఆ ఆశయం ఆధారంగానే ఈ మొత్తం ప్రాజెక్ట్ అనేటువంటి డెవలప్ అయింది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాటర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని చూసాము, జరుగుతున్నటువంటి ప్రక్రియను చూసాము. ఇప్పటికే మనం పూర్తిగా ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనిచేస్తుందో చూసాము. అదేవిధంగా చాలామందితో మాట్లాడడం జరిగింది. బట్ ఓవరాల్గా ఒక విషయం మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి సంకల్పం ఉండాలి, నాయకుడికి దూరదృష్టి ఉండాలి. అప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి దానికి ఈ ఉద్దానం అనేటువంటి మొత్తం ఉద్దానం ప్రక్రియలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. హీరమండలంలో స్టార్ట్ అయినటువంటి నా జర్నీ వంశధార ఏదైతే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఉద్దానానికి అందించడానికి జరిగేటువంటి ఒక ప్రయత్నాన్ని నేను వివరిస్తున్నాను. ప్రస్తుతం నేను 100 కిలోమీటర్ల జర్నీ చేసి దాదాపు పలాసకు చేరుకున్నాను.
పలాసలో నీళ్లు ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు అందుతున్నాయో వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఒక గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామంలో వచ్చేటువంటి నీళ్లను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకుముందు ఈ గ్రామంలో నీళ్లు తాగాలంటే ప్రతి ఒక్కరు భయపడేవారు. ఇక్కడ వచ్చేటువంటి కిడ్నీ వ్యాధులు కావచ్చు, లేకుంటే తరతరాల నుంచి వాళ్ళను వెంటాడుతున్నటువంటి ఈ నీటి సమస్య నుంచి ఈ మొత్తం గ్రామాలకు దాదాపు 800 గ్రామాలకు పరిష్కారం లభించింది. అట్ ద సేమ్ టైం ఆ గ్రామాల్లో ఉన్నటువంటి జీవన ప్రమాణాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆయు ప్రమాణం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. నాతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఈ మార్పు అనేటువంటిది ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది ఈ ఉద్దానం ప్రాంతంలో నీళ్లు తాగొద్దు, పలాస ప్రాంతంలో నీళ్లు తాగితే వ్యాధులు వస్తాయని చెప్పేటువంటి వాళ్ళు కదా, ఇప్పుడు ఎలా ఉంటుంది? ప్రస్తుత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఈ వంశధార ఎక్కడ విరమండలం నుంచి 700 కోట్లతో సీఎం గారు ప్రవేశపెట్టిన పథకము ఇప్పుడు మా ఉద్దాన ప్రాంతం అయితే మా మొత్తం పల్లపు ప్రాంతాలన్నిటికీ కూడా సరఫరా జరుగుతుంది. ఆయనకి మళ్ళీ రావాలని జనాలు కోరుకుంటున్నారు. ప్రతి ఇంటికి నల్ల ఇచ్చినటువంటి ఒక సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎవరింటి దగ్గర వల్ల నల్ల ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. కొన్ని దశాబ్దాల నుంచి ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నీటిని తీసుకురావడానికి ఎవరు ప్రయత్నించలేదు. ఇప్పుడు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, ఏమనుకుంటున్నారమ్మా? ఇన్ని రోజులు ఇక్కడ ఉద్దానంలో నీళ్లు తాగితే సమస్యలు అనేవాళ్ళు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది? నొయ్యి నీళ్ళు, బోర్ నీళ్ళు తాగి ప్రజలకి కిడ్నీ ప్రాబ్లమ్స్ గట్రా అన్నీ వచ్చేవండి. నీళ్ళు ఇబ్బందులు పడి జగన్మోహన్ రెడ్డి ధర్మాన మాకు మంచి నీళ్ళు, వంశధర నీళ్ళు వచ్చింది. అతనికి ధన్యవాదాలు. మనం చూడొచ్చు ప్రతి ఒక్కరిలో ఒక ఆనందం ఉంది. చాలామంది కూడా మనం చూడొచ్చు, ఎక్కడైనా ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఈ విధంగా నీళ్లు వస్తున్నటువంటి ఒక దృశ్యం అయితే కనిపిస్తుంది. అమ్మ, ఇప్పుడు ఉద్దానంలో నీళ్లు తాగాలంటే చాలామంది భయపడేవాళ్ళు. ఇంతకుముందు ఇక్కడ తాగితే కిడ్నీ రోగాలు వస్తాయని, ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు మంచిగా ఉంది అండి. మంచి నీళ్ళు ఇస్తున్నారు, మంచిగా చూస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు జగన్రెడ్డి గారు. ఇప్పటి వరకు నేను అన్ని 5 ప్రభుత్వాలకు 6 ప్రభుత్వాలకు ఓటేసాను. నాకు ఏమిటి లేదండి. నేను ఒరియా క్యాస్టు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్టు. ఈనాడు ఆ మహాత్ముడు వచ్చిన నుంచి నాకు ఇల్లు అయ్యింది. నా కొడుకు అవిటివాడు, ఆడికి పెన్షన్ లేదు. ఈయన వచ్చి నుంచే ఇచ్చారు. నాకు పెన్షన్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు. మేము ఆనందంగా ఉన్నామండి. ఇల్లు ఒకటి మంచిది కట్టుకున్నాం. ఉద్దానంలో మారుతున్నటువంటి ఒక ప్రపంచాన్ని మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దశాబ్దాల కాలంగా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు కలుషితమైపోయి ఎన్ని వేల లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారో ప్రపంచాన్ని మొత్తానికి తెలుసు. ఇప్పుడు ఇక్కడికి నీరు వచ్చింది, ప్రజల జీవితాల్లో ఆనందం వచ్చింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. మాకు గత 5 సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాలే బాధ. ఈ వాటర్ ప్రాబ్లము అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా గ్రామ సర్పంచ్ గారు మల్లేశ్వరరావు గారు వచ్చింది. మాకు చాలా ఆనందదాయకమైన విషయం అండి. మాకు తిండికి లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఈ వాటర్ ప్రాబ్లం అనేది మాకు కరువు తీరిపోయిందండి. కొన్ని దశాబ్దాల తర్వాత నీళ్ళు వచ్చినాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 800 గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మాకు జగన్ వచ్చి నుంచి మా స్వామి పట్టించుకున్న నుంచి మాకు అన్నీ అవుతాయి. కిందట 5 సంవత్సరాల కింద ఏడు జరగలేదు, ఈ 5 సంవత్సరాల్లో జరిగినాయి మాకు అన్ని. ఈ 5 సంవత్సరాల్లో జరిగిందనేటువంటి మాట చెప్తున్నారు. నేను ఉద్దానంలో ఉన్నాను. ఉద్దానంలో మీకు ఏ విధంగా ఒక 100 కిలోమీటర్లు దాటొచ్చినటువంటి నీళ్లు ఇక్కడ ఉన్నటువంటి 800 గ్రామాలకు ఇది ఒక జీవధార. ఈ నీళ్ళు అనేటువంటివి చాలా సాధారణంగా ప్రతి ఒక్కరు ఎక్కడైనా ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం ఏంటి అనుకుంటారు. కానీ ఈ నీళ్లు కావాలని వీళ్ళు కొన్ని దశాబ్దాల పోరాటం చేశారు. కొన్ని దశాబ్దాల పాటు లక్షల మంది తీవ్ర నరక యాతన పడ్డారు. కొన్ని దశాబ్దాల పాటు ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. కానీ చివరికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ వాటర్ వచ్చింది అనేటువంటి ఒక నమ్మకము, సంతోషం వాళ్ళలో కనిపిస్తుంది. విలియన్స్ రాజుతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ఉద్దానం.